ఒకసారి ఫోటో వేసి ఒక్క నిమిషం అట్లా నేను అంటే ఎన్నో రోజులుగా నరేంద్ర మోడీ గారి సారథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మన ఎంపీ బండి సంజయ్ గారి అభివృద్ధిని చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం దాన్ని నెమరు వేసుకొని అంటే వెములవాడలో రాజన్న టెంపుల్ మనకు అంటే దక్షిణ కాశీగా పేరు పొందింది కాబట్టి రామన్న కూడా అంటే చెప్పిన అంటే తమ్మి నీకు మన ఇక్కడ ఉన్నది నువ్వు బొట్టు పెట్టుడు అమ్మవారు బొట్టు పెడుతూ నువ్వు పోయి వేరే వాళ్ళు ఎట్లుంటావు మన బీజేపీలు ఉంటే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. గోపన్నతో కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా రామన్న చాలా సంతోషం నన్ను ఈ పార్టీలకు ఆహ్వానించినందుకు. అంటే వాస్తవానికి ఆయన సహకారం లేకుంటే మాత్రం నేను రాకపోదు, ఇది మాత్రం వాస్తవం. ఇంకొకటి అంటే మన దక్షిణ కాశీగా పేరొందిన మన వెములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి నిజంగా ఇక్కడ బీజేపీ తప్ప అసలు వేరే మనం ఓటు వేయడానికి కూడా మనకు మనసు ఒప్పది అని చెప్పి నేను తెలుసుకొని ఈరోజు నేను బీజేపీ పార్టీలో రామన్న చేతుల మీదుగా నేను ఇవాళ కండవ కప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నా, అయ్యగారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని చెప్పి నా కోరిక. అలాగే ముందు ముందు అంటే బీజేపీ తలపట్టే ఏ కార్యక్రమం అయినా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంటే నేను కొన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలేను, దాని సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. అంటే కొందరు అంటారు కదా ఈ పార్టీలో ఆ పార్టీలో అని, అంటే ఎక్కడైనా నేను ఆత్మగౌరవంగా బతికే వ్యక్తిని. ఆత్మగౌరవం అనేది అంటే నాకు ఆత్మగౌరవం మీద కొడితే అంటే నేను పెద్ద చిన్న అనేది నాకు ఆ గౌరవం అనేది దగ్గుతూ ఉంటుంది. అలాగే ఇలా ఆత్మగౌరవం ఇచ్చిన కాడికి పోయింది బెస్ట్ అని చెప్పి ఇక మిగతా ఏమని ఉంటే తర్వాత మాట్లాడతా. నన్ను ఆహ్వానించినందుకు అన్న రామన్న థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల వేళ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, బండి సంజయ్ గారి సారథ్యాన్ని అందరూ కూడా ఆకర్షితులై మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో వేములవాడ పట్టణంలో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ క్రమంలో నిన్న కూడా చేరికలు జరగడం జరిగినాయి. ఈరోజు కూడా మంచి స్వభావం కలిగిన వ్యక్తి, లాస్ట్ టైం కూడా కౌన్సిలర్, వారి వార్డు ప్రజలందరి మన్ననలు పొందిన వంగల శ్రీనివాస్ గారు ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. మరి ఈరోజు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా రానున్న మున్సిపల్ ఎన్నికలలో వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను మీరు చూసి దయచేసి దేశం కోసం, ధర్మం కోసం నిలబడుకుంటూ వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం రాజన్న దర్శనార్థం అందరికీ ప్రజలందరికీ కూడా మీరు ఆలోచించి ఓట్లు వేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి. తాజా మాజీ కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ అప్పుడు ఇండిపెండెంట్ చేస్తే కూడా మాకు తోచినంత సహాయం చేసి గెలిపించినది. రాజకీయ పరిస్థితులు, పరిణామాలు రకరకాలుగా మారుతూ ఉంటాయి. వాతావరణం అంటే ఇంతకుముందు చెప్పిండు తమ్ముడు నిజంగా కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టడమే మనం గొప్పగా భావిస్తూ ఉన్నాం. అభివృద్ధి కోసం కావచ్చు, దేవాలయ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు, హిందువుల రక్షణకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మరి సూడో సెక్యులర్ పార్టీలు ఏవైతున్నాయో, ఏ రకంగా కూడా దేవాలయాలు అభివృద్ధి వస్తూ ఉన్నాయో, దేవాలయం కూలగొట్టిన వారు ఏ రకంగా చర్యలు చేసుకుంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కనుక గతంలో కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీని ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిపించారు, ఒకసారి సర్పంచ్ గెలిపించారు. మొట్టమొదటి కూడా భారతీయ జనతా పార్టీ కష్టార్థంగా కూడా కాలంలో కూడా భారతీయ జనతా పార్టీకి మనం అనేక మద్దతు ఇస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు. మరి ఇదే విధానంతో ఈసారి కూడా చైర్మన్కి అవకాశం కల్పిస్తాం, మెజారిటీ స్థానాలు కూడా మాకు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందుత్వం లేకుండా హిందూ ధర్మం ఏ రకంగా సనాతన ధర్మం పైకి పోతామని చూస్తూ ఉన్నాము. అలాగే బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా ఏ రకంగా పోతామని చూస్తూ ఉన్నాం. కనుక ఒక్కసారి కూడా మా అభ్యర్థులందరూ కూడా అవకాశం కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.